Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to my new exciting video in designing category. So ఈరోజు మనము లాగిన్ పేజ్ని ఎలా డిజైన్ చేయాలి, ట్రాన్స్పరెంట్ లాగిన్ పేజ్ని ఎలా డిజైన్ చేయాలి బై యూజింగ్ HTML అండ్ CSS. ఈ క్లాస్లో మనం చూడండి, దిస్ ఇస్ ద అవుట్పుట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ రైట్ నౌ. సో ఇక్కడ మనకి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను ఇమేజ్. సో ఆ బ్యాక్గ్రౌండ్కి పైన నేను ఒక బాక్స్ తీసుకున్నాను, దట్ ఈస్ అ ఫుల్లీ ట్రాన్స్పరెంట్ బాక్స్. సో ఈ బాక్స్లో నేను ఒక ఫీల్డ్ యూజర్ నేమ్ తీసుకున్నాను. సో అలాగే ఒక పాస్వర్డ్ ఫీల్డ్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్తో మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నటువంటి ఒక బటన్, లాగిన్ బటన్ తీసుకున్నాను. అలాగే ఒక చెక్ బాక్స్ తీసుకున్నాను. సో అలాగే ఫర్గట్ పాస్వర్డ్ ఒక కేటగిరీ తీసుకున్నాను. సో అలాగే ఒక 4 సోషల్ మీడియాస్ ఐకాన్స్ తీసుకున్నాను. దీనికి ఒక ఓవర్ ఎఫెక్ట్ ఇచ్చాను. సో ఈ బాక్స్ అనేది ఫుల్లీ ట్రాన్స్పరెంట్గా తీసుకున్నాను. ఈ బాక్స్కి షాడో కూడా తీసుకున్నాను ఇక్కడ. సో ఇలాంటి అమేజింగ్ ట్రాన్స్పరెంట్ లాగిన్ పేజ్ మన వెబ్సైట్స్లో ఎలా క్రియేట్ చేయాలో కోడింగ్ ద్వారా ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ బిగిన్ ద కోడింగ్. సో ఒక HTML పేజ్లో నేను ఫస్ట్ ఏం చేశానంటే ఒక స్టైల్ షీట్కి నేను లింక్ ఇచ్చుకున్నాను ఇక్కడ. సో అలాగే నేను ఫాంట్ ఆసమ్ అని చెప్పేసి నేను ఒక ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో దానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. ఇక్కడ నేను బాడీ సెక్షన్లో ఫస్ట్ మెయిన్ డివ్ ఎలిమెంట్గా నేను ఒక క్లాస్ తీసుకున్నాను. దానికి ర్యాపర్ అని పేరు ఇచ్చాను. అందులో H1 ట్యాగ్లో సైన్ ఇన్ అని చెప్పి తీసుకున్నాను. దాని కింద ఒక ఫామ్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఆ ఫామ్లో మనము ఇన్పుట్ ఒకటి యూజర్ నేమ్ కోసము, ఒకటి పాస్వర్డ్ కోసం, ఒకటి లాగిన్ బటన్ కోసం తీసుకున్నాను. సో అలాగే ఆ ఫీల్డ్స్ దాని కింద రిమెంబర్ చెక్ బాక్స్ కోసం ఒక ఇన్పుట్ చెక్ బాక్స్ తీసుకున్నాను. అలాగే ఫర్గట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. అలాగే వాటి కింద కొన్ని సోషల్ మీడియా ఐకాన్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ నేను రాసిన తర్వాత నేను దీన్ని సేవ్ చేసి రీలోడ్ చేసినట్లయితే సో మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే, సో దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్, ప్రజెంట్ అవుట్పుట్. సో దీనికి మనము CSS స్టైల్స్ యూజ్ చేసి మనము అప్లై చేద్దాం. స్టైల్స్ అనేది రాద్దాం ఒకసారి. సో ఇప్పుడు నేను స్టైల్స్ అన్ని రాశాను ఇక్కడ, మీకు 1 by 1 అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ నేను బాడీ ట్యాగ్కి చూద్దాం. సో బాడీ ట్యాగ్లో మార్జిన్ నేను 0 తీసుకున్నాను. అలాగే ప్యాడింగ్ 0 తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ డాష్ ఇమేజ్ అనే అట్రిబ్యూట్ ద్వారా నేను URL అనే వాల్యూ యూస్ చేసి అందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నా దగ్గర ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్గా తీసుకున్నాను. ఫాంట్ ఫ్యామిలీ ప్లేగా తీసుకున్నాను. దీన్ని సేవ్ చేసి రీలోడ్ చేసినట్లయితే మనకి చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అయింది. నెక్స్ట్ మనకి ఏం చేద్దామంటే, మనం ఏం చేసుకున్నాము, మన మెయిన్ డివ్ క్లాస్కి క్లాస్ నేమ్ వచ్చేసి ర్యాపర్గా తీసుకున్నాం కాబట్టి దానికి ర్యాపర్ క్లాస్కి నేను స్టైలిష్ విత్ హైట్ 400 అండ్ 420 కరెస్పాండెంట్ తీసుకున్నాను. రెస్పెక్టివ్గా విత్ 400 పిక్సెల్స్, హైట్ 420 పిక్సెల్స్. కలర్ వచ్చేసి దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ తీసుకున్నాను. టాప్ నుంచి 50%, లెఫ్ట్ నుంచి 50% తీసుకున్నాను సైజింగ్ కోసం. సో అలాగే ప్యాడింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్ 60 పిక్సెల్స్, టాప్ అండ్ బాటమ్ 60 పిక్సెల్స్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్ 30 పిక్సెల్స్ తీసుకున్నాను. పొజిషన్ అబ్సల్యూట్గా తీసుకున్నాను. ట్రాన్స్ఫార్మ్ -50% అండ్ -50% అంటే ఏంటి, స్క్రీన్లో మనకి టాప్ నుంచి ఎగ్జాక్ట్గా సెంటర్కి అనేది మనకి అప్పేర్ కనిపిస్తుంది ఈ డివ్ ఎలిమెంట్ అనేది. అలాగే ఆ డివ్ ఎలిమెంట్ ఎలాగ తీసుకున్నాను అంటే బాక్స్గా తీసుకున్నాను. బార్డర్ బాక్స్ తీసుకున్నాను. బాక్స్ షాడో వచ్చేసి ఈ డైమెన్షన్స్తో నేను షాడోని అప్లై చేశాను. సో ఇప్పుడు దాకా ఈ ర్యాపర్ క్లాస్కి అప్లై చేసినటువంటి స్టైల్స్ని మనం చూసినట్లయితే అవుట్పుట్లో ఎలా వస్తుంది మనకి, సో లైక్ దిస్. సో ఈ విధంగా మనకి ఒకటి అప్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే H1 ట్యాగ్కి, అలాగే ఇన్పుట్ ఎలిమెంట్స్కి, అలాగే ఈ చెక్ బాక్స్కి, ఈ యాంకర్ ట్యాగ్కి, సోషల్ మీడియాకి మనము 1 by 1 మనం స్టైల్స్ అప్లై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే H1 ట్యాగ్ తీసుకున్నాను. సో H1 ట్యాగ్కి నేను ఏం చేస్తున్నానంటే మార్జిన్ వచ్చేసి 0, ప్యాడింగ్ 0, బోల్డ్గా తీసుకున్నాను. సైజ్ 22 పిక్సెల్స్ తీసుకున్నాను. కలర్ వచ్చేసి వైట్గా తీసుకున్నాను. టెక్స్ట్ అలైన్ సెంటర్గా తీసుకుంటున్నాను. మార్జిన్ బాటమ్ అక్కడ 8% తీసుకుంటున్నాను. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి కార్గేట్గా తీసుకుంటున్నాను. సో మీ ఇష్టం, మీ ఫేవరెట్ ఫాంట్ స్టైల్స్ ఏమైనా ఉండొచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని అప్లై చేసినట్లయితే H1 ట్యాగ్ అంటే సైన్ ఇన్ అనేది ఎలా మారుతుందో చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫాంట్ స్టైల్ అప్లైడ్ టు H1 ట్యాగ్. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇన్పుట్ ఎలిమెంట్స్కి నేను యూజ్ చేస్తాను. సో ఇన్పుట్ ఎలిమెంట్స్ ఎలా తీసుకుంటున్నాను, ర్యాపర్ క్లాస్లో ఉన్నటువంటి ఇన్పుట్ ఎలిమెంట్స్, ఆల్ ఇన్పుట్ ఎలిమెంట్స్. మనకి 3 ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి యూజర్ నేమ్, సెకండ్ వన్ ఈజ్ పాస్వర్డ్, థర్డ్ వన్ ఈజ్ బటన్, లాగిన్ బటన్. సో మా మూడు కూడా విత్ 100% తీసుకుంటున్నాను. మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. సేవ్ చేసినట్లయితే మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు. రీలోడ్ చేస్తున్నాను. సో ఫైన్. సో ఈ విధంగా మనకి రావడం జరిగింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇన్పుట్
ఇన్పుట్ ట్యాగ్లో టైప్ టెక్స్ట్ ఉన్న అంటే యూజర్ నేమ్కి అలాగే టైప్ పాస్వర్డ్ ఉన్న రెండు ఫీల్డ్స్కి నేను సపరేట్గా రాస్తున్నాను స్టైల్స్ ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, వాటికి బార్డర్ నన్గా తీసుకుంటున్నాను, బార్డర్ బాటంలో సో ఈ డైమెన్షన్స్ తీసుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనము బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్గా తీసుకున్నామో ఈ వైట్ అనేది వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది మనకి అపేర్ కావడం జరుగుతుంది. సో అవుట్లైన్ కూడా నన్ను తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి ఈ ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క హైట్ వచ్చేసి 30 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఇందులో రాసేటువంటి ఫాంట్ స్టైల్స్ వచ్చేసి నేను 60 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. అది ఎలా కనిపించాలి, ఒపాసిటీ 1 అంటే ఒపాసిటీ వాల్యూస్ బిట్వీన్ 0 to 1 తీసుకోవచ్చు. నేను ఫుల్గా కనిపించాలని తీసుకుంటున్నాను. కలర్ వచ్చేసి వైట్గా తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. చూడండి, రీలోడ్ చేసినట్లయితే సో ట్రాన్స్పరెంట్ అయింది. సో ఇక్కడ మనం రాసే నేమ్స్ అన్ని మనకి వైట్ కలర్లో మనకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇన్పుట్ ఈ బటన్ ఉంది కదా, లాగిన్ బటన్. సో దానికి మనం స్టైలిష్ అని అప్లై చేద్దాం. సో స్టైల్స్ చూసినట్లయితే అంటే ఇప్పుడు చూడండి, ఇవి టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అంటే ఏదైతే ఎలిమెంట్కి మనకి ఇన్పుట్ ఎలిమెంట్కి టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ ఉందో వాటికి మాత్రమే ఇది అప్లై అవుతుంది. సో బార్డర్ నన్, అవుట్లైన్ నన్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 40 పిక్సెల్స్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఇది ర్యాండమ్గా ట్రై చేశానండి. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్కి ఏదైతే మ్యాక్సిమం ఉందో దాని కలర్ నేను పికప్ చేసిన తర్వాత దానికి అవుట్పుట్ ఈ విధంగా మనకు వస్తుంది. సో మనకి కలర్స్ కావాలంటే ఇక్కడ మౌస్ హోల్డ్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మనకి ఇక్కడ అప్లై అవుతుంది. మనకి ఏదైతే కలర్ క్లిక్ చేసుకుంటే ఆ కలర్ మనకి అప్లై అవుతుంది. సో కలర్ వచ్చి దాని మీద ఉన్న టెక్స్ట్ కలర్ వచ్చేసి లాగిన్ అండ్ టెక్స్ట్ వచ్చేసి మనకి వైట్లో రావాలి కాబట్టి వైట్ తీసుకున్నాను. ఫాంట్ సైజ్ 14 పిక్సెల్స్, ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ తీసుకున్నాను. సో ఇప్పుడు సేవ్ చేసి రీలోడ్ చేస్తాను. చూడండి, యూ అబ్జర్వ్ దిస్ లాగిన్ బటన్ నౌ. చూడండి, ఈ విధంగా మనకి లాగిన్ బటన్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ లాగిన్ బటన్ మీదకి మనం మౌస్ తీసుకెళ్ళినప్పుడు ఇది పాయింటర్ అనేది యారో మార్క్గా ఉంది. సో దాన్ని మనం మారుద్దాం, పాయింటర్గా మార్చాలి కాబట్టి ఓవర్ ఎఫెక్ట్లో ఏం చేస్తానంటే సో ఇన్పుట్ ఎలిమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ ఉన్న దానికి ఓవర్ అయినట్లయితే కర్సర్ షుడ్ బి ఏ పాయింటర్. సో ఇప్పుడు సేవ్ చేసి ఫస్ట్ ఎలా ఉంది, పాయింటర్గా ఉంది అంటే ఇక్కడ మనకి యారో మార్క్ ఉంది బటన్ మీదకి వెళ్ళినప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, రీలోడ్ చేసినప్పుడు ఇట్లా పాయింటర్గా మారుతుంది అనమాట. ఓకే, సో దట్స్ ఎనఫ్. సో నెక్స్ట్ టైం ఈ ర్యాపర్ క్లాసెస్తో ఉన్న యాంకర్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి, సో వాటికి స్టైలిష్ రాద్దాం. సో ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్ ఏమేమైతే ఉన్నాయో వాటికి ఫాంట్ సైజు, టెక్స్ట్ డెకరేషన్, కలర్, ఓపాసిటీ 0.8 తీసుకున్నాను. వాటి మీదకి మౌస్ ఓవర్ చేసినప్పుడు ఫాంట్ అదే ఆ టెక్స్ట్ కలర్ అనేది వైట్గా కావాలి అని తీసుకున్నాను. ఇక్కడ ఒకసారి సేవ్ చేసి రీలోడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఓవర్ అయినప్పుడు లైట్గా మనకు ఉండింది, అది మనకి ఫుల్ వైట్గా అవుతుంది. గమనించండి, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఫస్ట్లో డిమ్గా ఉండింది, మనం ఓవర్ అయినప్పుడు మనకి వైట్గా అవుతుంది. చూడండి, ఓకే. నెక్స్ట్ బాటమ్ టెక్స్ట్ కింద మనకి బాటమ్ టెక్స్ట్ ఏముంది, మనకి రిమెంబర్ మీ అని ఉంది కదా, అలాగే బాటమ్ ఇన్పుట్కి ఏమేమి ఉన్నాయి, సో వాటికి కూడా మనకి అన్నిటికీ ఇవన్నీ స్టైల్స్ చేద్దాం. సో దానికి ఏం చేస్తానంటే సో ఇవన్నీ స్టైల్స్ అప్లై చేశాను. ఇప్పుడు మీరు రీలోడ్ చేసినట్లయితే చూడండి, టెక్స్ట్ అనేది వైట్గా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సోషల్ ఐకాన్స్కి మనము స్టైలిష్ అప్లై చేద్దాం. సో సోషల్ ఐకాన్స్కి అన్నిటికీ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సోషల్ ఐకాన్స్లో మార్జిన్ టాప్ తీసుకుంటున్నాను, టెక్స్ట్ అలైన్ సెంటర్ తీసుకుంటున్నాను. ప్రతి ఒక్క సోషల్ ఐకాన్స్కి నేను ఏం చేసుకుంటున్నానంటే యాంకర్ ట్యాగ్లో తీసుకున్నాను కాబట్టి ఆ యాంకర్ ట్యాగ్కి నేను స్టైల్స్ అప్లై చేస్తున్నాను. సో వీటిలో డిస్ప్లే వచ్చేసి ఒకటి దాని తర్వాత పక్కనే కనిపించాలి కాబట్టి ఇండియన్ బ్లాక్ తీసుకుంటాను. వాటి యొక్క బార్డర్ వచ్చేసి 1 పిక్సెల్స్ తీసుకుంటాను. రేడియస్ వచ్చేసి 50% తీసుకున్నాను కాబట్టి మీకు ఆల్మోస్ట్ రౌండ్గా వస్తుంది మనకి. సో మార్జిన్ ఏం లేదు, 0.5 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. అలాగే ఒక్కొక్క ఎలిమెంట్కి మనకి కలర్ డిఫరెన్షియేషన్ కావాలి కాబట్టి ఈ సోషల్స్ అన్నటువంటి క్లాస్లో ఉన్నటువంటి యాంకర్ ట్యాగ్లో nth ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈ కలర్లో రావాలి, సెకండ్ చైల్డ్ అనేది ఈ కలర్లో రావాలి, థర్డ్ చైల్డ్ ఈ కలర్లో రావాలి, ఫోర్త్ చైల్డ్ ఈ కలర్లో రావాలి. అలాగే వాటి మీద యాంకర్ ట్యాగ్స్ ఉన్న ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి కదా, మనకి ఇది ఫాంట్ ఆసమ్ నుంచి తీసుకున్నాము. వాటి యొక్క మధ్యలో ఉన్న ప్యాడింగ్ అనేది 8 పిక్సెల్స్ 0గా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పటిదాకా మనం స్టైల్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా వస్తుంది చూడండి. ఈ సోషల్ ఐకాన్స్ అనేవి ఇలా సెంటర్లో వచ్చేసి ఒక్కొక్క దానికి మనకి రౌండ్గా మనకి బార్డర్ అనేది వస్తుంది. ఓకే, ఫైన్. చూడండి, ఓకే, రైట్. సో ఓవర్ ఎఫెక్ట్ కూడా మనకి అప్లై చేసాం. సో నెక్స్ట్ లాస్ట్లో ఏం చేస్తాము, మనం టెక్స్ట్ ఓవర్లే అని చెప్పేసి ఒక ట్యాగ్ తీసుకున్నాము, డివ్ ఎలిమెంట్ తీసుకున్నాము. సో ఆ డివ్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే మనకి మొత్తం అంతా కనిపించేదంతా టాప్ మెయిన్ ఇవన్నీ మనకి హైలైట్లో కావాలి కాబట్టి మనము ఈ ఓవర్లే ఏరియా అని చెప్పేసి తీసుకున్నాము. సో దాన్ని అబ్జల్యూట్గా తీసుకున్నాను. కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్గా తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి Z index -5 తీసుకున్నాను. ఓకే,
సో ఇలా మనం రాసినటువన్నీ సేవ్ చేసి రీలోడ్ చేసినట్లయితే రీలోడింగ్, సో డన్, ఎగ్జాక్ట్లీ ద రిక్వైర్డ్ అవుట్పుట్ వీ గాట్ ఇట్. సో ఈ విధంగా మనము ఒక వెబ్సైట్లో లాగిన్ పేజ్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ లాగిన్ ఫామ్ అనేది మనము డిజైన్ చేసుకోవచ్చు. సో రేపు మనం ఈ రోజు నుంచి డైలీ వెబ్ పేజ్ ఉన్నటువంటి డిఫరెంట్ సెక్షన్స్ని ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి నేను ప్లాన్ చేస్తున్నాను. సో డోంట్ మిస్ ఇట్ దీస్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి పంపించండి. సో ఈ డిజైనింగ్ అనేది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి చాలా ఉపయోగపడుతుంది, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను కోడింగ్ అంతా మీకు ఇస్తున్నాను కాబట్టి యూ కెన్ ట్రై బై యువర్ ఓన్. ఓకే, సో మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఫర్దర్ క్లాసెస్ అనేవి మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వీడియో మనము వి విల్ మీట్ విత్ న్యూ ఎక్సైటింగ్ వీడియో. సో అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.